సిద్ధవేదము. సిద్ధ సమాజ స్థాపకులైన స్వామి శివానంద పరమహంసలు వారిచే ఉపదేశింపబడిన మోక్ష సూత్రము, జీవచరిత్రము. మొదటి అధ్యాయము, పేజీ నెంబరు 13 నుండి కొనసాగింపుగా. శిష్యుడు: ఓ గురు శ్రేష్ఠ, నాశరహితమైన వస్తువు నుండి బ్రహ్మమనియు మాయ అనియు రెండవస్థలు కలిగినవని చెప్పినారు కదా. దీనిని మరల వివరింపవలయునని ఆపేక్షించుచున్నాను. గురువు: ఆది అంత్యము లేక నాశరహితమైన వస్తువు ఎప్పుడు ఆకాశముగానున్నదో అప్పుడు పైన దిగువయను రెండవస్థలు కలుగుచున్నవి. వాటిలో పైనుండి వస్తువు బ్రహ్మము, దిగువ నుండి వస్తువు మాయ. మాయ నుండి ఏ సకలము ఉద్భవించుచున్నవి. చూచున్నది, వినున్నది, తెలుసుకొనున్నది ఇవన్నీయు మాయ వలననే. అదే మన బ్రహ్మమై తానయుండు వస్తువునకు చలనము కలిగినది. ఆ చలనమే మాయ అనబడును. మాయయను మన శక్తి ఎప్పుడు మనలో లయించుచున్నదో అప్పుడు ఏదియును లేదు. బ్రహ్మయను అవస్థయను లేదు. తనకు చలనము కలుగు సమయమున బ్రహ్మయని అవస్థ కలుగుచున్నది. అదే భ్రాంతి. ఎప్పుడు భ్రాంతి అను చలనము మనలో లయించుచున్నదో అప్పుడు ఆది అంత్యము లేక శబ్దాతీతమై అగోచరమై శూన్య పదవియగు ఆనందము కలుగుచున్నది. అప్పుడే బ్రహ్మమను అవస్థ లేదు. కావున శబ్దాదులు మొదలగు అన్ని అవస్థలు మాయ నుండియే కలిగినవి. మాయ అనునదేది? అది ఒకటియు లేనిదేనా? అదేదనగా ఈ కనబడు చరాచరములము లోకమున మాయని చెప్పబడుచున్నవి. ఇది సరికాదు. మాయలోనే అన్ని అవస్థలు ఉన్నవి. అన్నిటికీ మూలము మాయయే. మాయ లేకున్నా ఏదియూ లేదు. అదెలాగనగా, ఇదిగో ఒక దీపము. ఈ దీపమును చేయుటకు, తీసుకొని పోవుటకు, తుడుచుటకు మరియు అనేక విధములుగా ఉపయోగించుటకు భూమి ఆధారముగానున్నది. భూమి లేకున్నా దీనిని చేయుటకు, తీసుకొని వచ్చి పెట్టుటకు, లేక తీసుకొని పోవుటకు, తుడుచుటకు ఏదొకటియూ సాధ్యపడదు. కానీ ఈ దీపమును భూమి అని చెప్పుటకు వీలు లేదు. భూమికి భూమి అనియు, దీపమునకు దీపమనియే పేరు. పై చెప్పిన ప్రకారము దీపమును చేయుటకు, నిలుపుటకు భూమియే పీఠమై ఉన్నది. ఈ విధముననే ఏదొకటియు కలుగుటకు, నశించుటకు, చూచుటకు, ఉత్పత్తి చేయుటకు, నాశనము చేయుటకు వీనికన్నిటికీ ఆధారము మాయయే. మాయ లేని ఎడల ముందు చెప్పినదేదియూ కలుగుటకు వీలుపడలేదు. కనుక ఈ కనబడు చరాచరములన్నీయు మాయలోనే ఉన్నవి. మనము చూచినవన్నీయు మాయ కాదు. అయినా మాయ అనున్నది ఏదొకటి ఉండియు లేకపోవుచున్నదో అది ఏ మాయ. అదేమనగా, పై చెప్పిన ఏదొకటి అనున్నది నిత్యముగా నుండునది. ఆ నిత్యమయుండు వస్తువు బుద్ధి. ఆ బుద్ధియే జ్ఞానము. అది ఏ బోధము. ఆ బోధమే విద్య. ఆ విద్యయే అక్షరము. ఆ అక్షరమే తాను అనునది. అప్పుడు తానుగను, అక్షరముగను, విద్యగను, బోధమై, జ్ఞానమై, బుద్ధి అయి నిత్యమయ్యుండు ఈ స్థితి లేనిదానికి మాయ అని పేరు. మాయ అనునది అనిత్యమై, బుద్ధి లేనిదై, అజ్ఞానమై, బోధ లేనిదై, విద్య లేనిదై, అక్షరము లేనిదై,
తాను లేనిదైన అవస్థ. అదేలాగనగా ఇప్పుడు మనకు బుద్ధి కలదా? శిష్యుడు: బుద్ధి కలదు. గురువు: బుద్ధి అనునది ఏదని చెప్పగలవు? శిష్యుడు: చెప్పుటకు సాధ్యపడదు. గురువు: బుద్ధి అనునది మనము చూచున్నది, వినునది, కనుగొనునదియు కాదు. అయితే ఈ విధముగా చూడబడినది, వినబడునది అన్నీయూ తాననే బుద్ధి అను వస్తువు తనలో నుండి బయట వ్యాపించినప్పుడు దానిలో ప్రతిబింబించునదియును, ప్రతిధ్వనించునదియును, కనబడునదిగాను, వినబడునదిగాను, తెలుసుకొనునదిగాను చేయునది తానే అయిన బుద్ధి అను వస్తువు లేకున్నా మనకు ఇవన్నీ చూచుటకు, వినుటకు, తెలుసుకొనుటకు సాధ్యము కాదు. అదెట్లనగా ఒక శవమునకు ఏదొకటి అయినా చూచుటకు, వినుటకు, మాట్లాడుటకు, తెలుసుకొనుటకు వీలగునా? కాదు. గురువు: అది ఎందువలన? శిష్యుడు: చనిపోయినందువలన. గురువు: చనిపోయినప్పుడు దానిలో లేకుండా పోయినదేది? బుద్ధి లేకుండా పోయినది. బుద్ధి లేకపోవుటకు కారణమేమి? జీవుడు లేనందువలన. జీవుడు లేడని ఏ విధముగా తీర్మానించితివి? ఏ విధమైన చేష్ట గాని, చలనము గాని లేనందువలన. ఒకడు నిద్రించినప్పుడు వానికి చేష్టయు, చలనము గాని కలవా? లేవు. కాబట్టి అతడు చనిపోయినాడని చెప్పవచ్చునా? చెప్పరాదు. ఎందువలన? వానికి జీవుడున్నందువలన. గురువు: అట్లయినా వానికి జీవుడున్నాడని ఏ విధముగా తీర్మానించితివి? శిష్యుడు: వానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాదులున్నందువలన. గురువు: చనిపోయినాడని ఏ కారణము వలన తీర్మానించితివి? శిష్యుడు: శ్వాసగతి లేనందువలన.